హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. నేను ఇందాక వీడియోలో చేశాను కదా! ఏంటంటే ఐదుగురు బిగ్ బాస్ జర్నీ గురించి చెప్పమని టాప్ 5 ఫైనలిస్ట్‌లని బిగ్ బాస్ అడిగితే వాళ్ళ ఎమోషనల్ జర్నీ అయితే చెప్పారనమాట. సో, పర్సనల్‌గా ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంది. అది మనం తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా సక్సెస్ అవుతాము. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ తీసుకుంటే. ఇప్పుడు వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. సో, వాళ్ళందరి గురించి కాదు. ఇప్పుడు ప్రెజెంట్ టాప్ 5 గురించి టాక్ నడుస్తుంది కాబట్టి, టాప్ 5 వాళ్ళ జర్నీ చెప్పుకున్నారు కాబట్టి, ఇప్పుడు ఆ టాప్ 5 వల్ల నేను ఏమైతే ఇన్‌స్పైర్ అయ్యానో, అంటే వాళ్ళ మాటలు నాకేమేమి నచ్చాయో, ఇలా ఉంటే బావుంటదబ్బా! అబ్బా! వీళ్ళలో ఈ విషయం బావుంది, ఈ క్వాలిటీ బావుంది, వీళ్ళు నడిచే విధానం, ఈ విధానం బావుంది, ఈ బిహేవియర్ బావుంది, ఈ యాటిట్యూడ్ బావుంది అని కొన్ని మనకనిపిస్తాయి గదా! ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. ఈవెన్ మనకు నచ్చని పర్సన్ అయినా సరే, వాళ్ళలో మనకు ఒక నచ్చే క్వాలిటీ అయితే ఉంటదనమాట ఖచ్చితంగా. ఒకవేళ మనం గ్రాబ్ జేసుకోవాలి అనుకుంటే. సో, అలాంటివి నాకు వాళ్ళలో ఏం కనిపించాయో అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను నా వర్డ్స్ షేర్ చేసుకునే ముందైతే ప్లీజ్ ఇన్‌కేస్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే వీడియో పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. వీడియో మీరు పూర్తిగా చూడడం వల్ల మనకైతే వాచర్స్‌కైతే హెల్ప్ అవుతుందనమాట. సో, ప్లీజ్ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అలానే లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. సో, అలా సజెస్ట్ అవ్వడం ద్వారా కూడా మనకి వ్యూస్ అనేవి వస్తది. కొంచెం వాచర్స్ అనేది పెరుగుతది. సో, ప్లీజ్ మన ఛానల్‌కి ఇదొక్క హెల్ప్ చేయండి మీరు. ఇప్పుడైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. నాకు ఇన్స్పిరేషనల్ వర్డ్స్‌గా అనిపించింది ఈ టాప్ 5లో ఫస్ట్ దగ్గర నుంచి చెప్తాను. ఫస్ట్ ఎప్పుడు తనుజ నుంచే మొదలు పెడతా అని మీరు అనుకుంటున్నారేమో. ఓకే. ఈసారి నేను సంజన గారి గురించి మొదలు పెడతాను. సంజన గారు ఏంటంటే తను ఆల్రెడీ వచ్చేసేటప్పుడు బిగ్ బాస్‌కి వచ్చినప్పుడు తనకి 5 మంత్స్ బేబీ ఉంది. 5 మంత్స్ బేబీని ఇంట్లో వదిలి రావడం అనేది ఒక పెద్ద టాస్క్. అసలు 100 డేస్ అంటున్నారు. మనం 1 డే కూడా వదిలి ఉండలేం. లైక్ అసలు బయట ఎలా ఉంది అంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళే వరకు అసలు పేరెంట్స్ ఎటు ఎళ్ళరు. లైక్ వాళ్ళ మమ్మీ వాళ్ళతో జాగ్రత్తగా చూసుకుంటారు. లైక్ ఇప్పుడు బయట ఇలా నడుస్తుండే. మనం అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేము వాళ్ళని చూడకుండా, పిల్లల్ని చూడకుండా. అంత ఇదిలో అంత మైండ్ సెట్‌లో పోతామనమాట. నేనే ఉన్నాను. మా పిల్లకి 10 మంత్స్. బట్ ఇప్పుడు నేను తనని వదిలిపోవాలంటే ఎక్కడికి వదిలి ఎళ్ళలేను నేనసలు. ఒక గంట కూడా చూడకుండా ఉండలేను. 1 అవర్, 2 అవర్స్ కూడా చూడకుండా ఉండలేను. సో, అలాంటి మైండ్ సెట్ అలాంటి సంజన గారు ఒక 5 మంత్స్ పాపని ఇంట్లో పెట్టుకొని పాప 5 మంత్స్ పిల్లని ఇంట్లో పెట్టుకొని ఆవిడ బిగ్ బాస్‌కొచ్చి ఇంకా పోస్ట్ పార్టమ్ తర్వాత చా లేడీస్ అనేవాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అసలు లెగలేరు. ఇంతకు ముందులాగా రెడీ అవ్వడానికి మినిమమ్ 3 ఇయర్స్ పడతది. 3 ఇయర్స్ టు 6 ఇయర్స్ పడతది. నార్మల్‌గా కోలుకోవడానికైతే 6 మంత్స్ పడతది. అంటే జస్ట్ అంటే మంచిగా నడవడం గానీ, ఏదైనా కొంచెం ఎక్కువ దూరం కొంచెం పని చేసుకోవడానికి గానీ 6 మంత్స్ పడతది. నెక్స్ట్ సిజేరియన్ అయినప్పుడు లైక్ ఒక 6 ఇయర్స్ మన ఎట్లా ఉన్నామో, మన బాడీ ఎలా ఉందో అలా ఫ్రీ స్ట్రక్చర్డ్‌గా అవ్వడానికి 6 ఇయర్స్ టైం అనేది పడతది. అలాంటి సంజన గారు ఒక 5 మంత్స్ బేబీని ఇంట్లో వదిలేసి వచ్చి, ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. లైక్ ఎవ్వరికీ భయపడకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుకుంటూ బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. బ్రెయినీ సంజన గారు ఒక గేమ్ చేంజర్ లాగా మారిపోయారు బిగ్ బాస్‌లో. తను ఒకే థాట్‌తో వచ్చారు. నేనిక్కడ ఆడాలి. టాప్ 5లో ఉండాలి. ఖచ్చితంగా తన మీద అంతకుముందు ఎలిగేషన్స్ పడాయి గదా! ఆ ఎలిగేషన్స్ అన్నీ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకొని పోవాలి. నాకు ఒక కొత్త జీవితం కావాలి. నాకు రియల్ లైఫ్ అనేది కావాలి అని సంజన గారైతే అదే మాటతో పట్టుబట్టి ఇక్కడి వరకు వచ్చారు. అసలు సపోర్ట్ చేయకపోయినా సరే సపోర్ట్ అంటే త పిల్లలకి కొంచెం ఉండాలి గదా! అసలు ఇప్పుడొచ్చే టైం కాదు సంజన గారు. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన సిట్యుయేషన్స్ అనుకూలంగా లేకపోయినా సరే ఒక 5 మంత్స్ బేబీని వదిలి రావాలి అంటే చాలా కష్టం. వీటన్నిటిని తట్టుకొని సంజన గారు గేమ్స్ ఆడారు. ఆడి అసలు అంత ఫిజికల్ టాస్క్‌ల బ్రెయిన్ అంటే యూజ్ చేస్తారు గానీ, అంత ఫిజికల్ టాస్క్‌లు ఆడడం అది పిల్ల ఒక 5 మంత్సే అయ్యి ఆపరేషన్. సో, అయినా కూడా పట్టు వదలకుండా ఫిజికల్ టాస్క్‌లో తనకి ఎంత వరకైతే అంతవరకు ఇచ్చేసారనమాట. తను ఎంత వరకు ఆడగలిగితే అంతవరకు ఆడారు సంజన గారు.
అండ్ అలా ఆడడమే కాదు, ఎన్నో ఇందులో కూడా వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేశారని పాయింట్స్ అన్నారని తిను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని మాటలు స్లిప్ అవ్వడం వల్ల కూడా చాలా అంటే చాలా గొడవలు జరిగాయి ఆ బిగ్ బాస్లో. వాటిని తట్టుకున్నారు. ఇన్నిటిని తట్టుకొని ఇప్పుడు ఫైనల్ వీక్ వచ్చారంటే మామూలు మాటలు కాదు, అనుకున్నట్టుగానే టాప్ 5లో ఉండడం సాధించారు. టాప్ 5 సాధించారనమాట సంజన గారు. సో నాకు ఈ వీళ్ళ లైఫ్ని చూసినప్పుడు అంత ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అంటే ఒక పాపని పెట్టుకుని మనం ఏం చేస్తాం, ఒక బాబుని పెట్టుకుని ఏం చేస్తాము, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చేసుకోవాలని లైక్ మన హౌస్ వైఫ్లందరికీ ఇది ఒక ఆలోచన ఉంటుండే. కానీ ఆవిడని చూసిన తర్వాత నాకు అర్థమైంది, మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు ఖచ్చితంగా. లైక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఎంతో కొంత తను ఇబ్బంది పెట్టినా సరే ఒక్కదాన్ని పేరెంట్ చూసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట. సో ఇలా ఎవరికి తోచింది వాళ్ళు కొంచెం చిన్న చిన్న పనులైనా చేసుకొని ఇండిపెండెంట్గా బ్రతకడానికి అయితే ట్రై చేయొచ్చు, మన మీద పడ్డ నిందల్ని చెరుపుకోవచ్చని సంజన గారు అయితే నిరూపించారు. సో సంజన గారిలో నాకు ఈక్వాలిటీ అంటే చాలా నచ్చింది. మన మీద ఏదైనా పడ్డప్పుడు, ఎలిగేషన్ అనేది పడ్డప్పుడు దాన్ని తూచుకోవడానికి ఎంత దూరమైన పోవాలి, ఎంత స్ట్రెస్ అయినా తీసుకోవాలి, మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎంత స్ట్రెస్ అయినా తీసుకోవచ్చు, మన సక్సెస్ వచ్చే వరకు మన మీద నుంచి అలాంటి ఎలిగేషన్స్ పోయే వరకు ఎంతైనా కష్టపడవచ్చు అని సంజన గారు అయితే నిరూపించారనమాట. ఈ సంజన గారి దాంట్లో నాకు ఇది ఇన్స్పిరేషనల్గా అనిపించింది. మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ నుంచి నేను తీసుకున్న పాజిటివిటీ ఏంటంటే, అసలు ఫస్ట్ ఇమ్మాన్యుయల్ చెప్పారు కదా, అంటే చాలా షోస్లో కూడా చెప్పారు, వాళ్ళ మమ్మీ తనని కనడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండేది కాదు అనే టైప్ అనేది చెప్పారు కదా, దానివల్ల అసలు కనడానికి ఇష్టపడలేదు నన్ను అని ఇమ్మాన్యుయల్ అయితే చెప్పాడు. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే ఇంత పొజిషన్లో ఉన్నాడు, ఇంత గ్రేట్ పొజిషన్, సెలబ్రిటీ పొజిషన్లో బిగ్ బాస్కి వచ్చాడు, అందరినీ నవ్విస్తున్నాడు అంటే తన టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. అంటే తను ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎదగాలి అనే ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. కొంచెం మంది అక్కడే అయిపోతారు నాలంటి వాళ్ళు, ఏంటి మన సిచ్యువేషన్ ఎలా ఉంది, తినడానికి తిండి కూడా దొరకట్లేదు, చదువుకోవడానికి మంచి స్కూల్ కూడా దొరకట్లేదు, వేసుకోవడానికి మంచి బట్టలు కూడా దొరకట్లేదు, ఏది పే చేయలేకపోతున్నాం, ఏది ఎఫర్ట్ చేయలేకపోతున్నామని ఇలాంటి ఆలోచనలతో సగం జీవితం అక్కడే అయిపోతుంది. అంతేగాని నాకు ఈరోజు లేదు, రేపు నేను ఎలా సంపాదించాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఎవరు. ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్లో ఉన్నామా దాని గురించి బాధపడ్డమే కానీ ఆ బాధలోంచి ఓవర్కమ్ అయ్యి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా దాటాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ మనం ఎలా ఉంటే ఎలా ఉంటాం, ఈ రోజున్న బ్యాడ్ సిచ్యువేషన్స్ రేపు ఉండకూడదు అంటే మనం ఎలా ఎదగాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇమ్మాన్యుయల్ అయితే 100% చాలా న్యాయం చేశాడు అనిపించింది ఇలాంటి ఆలోచనలకి. ఎందుకంటే తను ఆ పేదరికంలో అక్కడే ఆగిపోయేవాడే, తను గెలవాలి, రావాలి, పైకి రావాలి, కొన్ని షోస్ చేయాలి అనే ఆలోచన లేకపోతే తను అక్కడే ఆగిపోయేవాడే. తనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ తను గుర్తించాడు, ఆ టాలెంట్ని పైకి తీసుకొచ్చాడు. ఈరోజు ఈ సెలబ్రిటీ పొజిషన్లో బిగ్ బాస్లోకి వచ్చాడు. బిగ్ బాస్లోకి రావడమే కాదు, నెక్స్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. సో అసలు ఈ సెలబ్రిటీ హోదా కూడా వచ్చింది ఎన్నో కష్టాలు పడితేనే కదా, చిన్నగా ఎదుగుతుంటేనే కదా. అందరికి కొంచెం మంది ఫస్ట్లో రీచ్ రావచ్చు, రీచ్ రాకపోవచ్చు, పేషెన్స్ అనేది ముఖ్యం. అలాంటి పేషెన్స్ ఇమ్మాన్యుయల్ దగ్గర ఉంది. అండ్ ఈరోజు మన కళ్ళ ముందు ఇమ్మాన్యుయల్ టాప్ 5లో నిల్చున్నాడు. సో ఇమ్మాన్యుయల్ నుంచి నాకు నచ్చింది అయితే ఇది. మీరు ఇమ్మాన్యుయల్ నుంచి ఏ పాజిటివిటీ తీసుకున్నారో అయితే కామెంట్ చేయండి. సో ఇమ్మాన్యుయల్లో తన టాలెంట్ని తను గుర్తించి ఈ స్టేజ్ వరకు రావడానికి కష్టపడ్డాడు అంటే వెనక చాలా కష్టం చూస్తుంటాడు, ఇంకా చాలా బాధలు అనుభవించుంటాడు. సో వీటన్నిటిని క్రాస్ చేసి దాటి ఇక్కడి వరకు చేరుకున్నాడు, సెలబ్రిటీ పొజిషన్లో వచ్చాడు. సెలబ్రిటీ పొజిషన్కి రావడం కూడా చాలా కష్టం. వెనక ఎన్ని కష్టాలు చూస్తుంటాడు తను. ఆ కష్టాలని చూసి షోస్ చేసుకుంటూ చిన్న షోస్ చేసుకుంటూ పెద్ద షోస్కి వచ్చి ఒక సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చాడు. అండ్ బిగ్ బాస్లో మంచిగా ఆడి మంచిగా ఎంటర్టైన్ చేసి గేమ్స్ తగ్గేదేలే అన్నట్లు ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా చేస్తాడు, అన్నిట్లో 100% ఉన్నాడు. సో సేఫ్ గేమర్ అనే ముద్ర కూడా పడింది, దాన్ని కూడా తుడిపేసుకుంటూ ఇప్పటి నుంచి టాప్ 5లోకి వచ్చి అందరితో మంచిగా కలిసిపోతూ ఇప్పుడు టాప్ 5 పొజిషన్లో ఉన్నాడు. సో ఇమాన్యుయల్ నుంచి అయితే నాకు ఆ పేషెన్స్ అనేది నెక్స్ట్ ఉన్న సిచ్యువేషన్స్కి కృంగిపోకుండా
నెక్స్ట్ ఎలా గ్రో అప్ అవ్వాలి అనేది ఆలోచిస్తాడు కదా ఇమ్మాన్యుయల్. అదంటే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ మొన్న హరీష్ గారి కామెడీ విషయంలో కూడా ఇలా కామెడీ విషయంలో హరీష్ గారితో గొడవ జరిగింది. నెక్స్ట్ ఎలా కామెడీ చేయాలి, వీళ్ళందరిని ఎలా నవ్వించాలని ఇలా ఆలోచిస్తున్నా అని చెప్పాడు కదా. తన మైండ్ సెట్ అక్కడే అర్థమైపోతుంది. ఏంటంటే కామెడీ చేస్తే హరీష్ గారు అక్కడ గొడవ ఏంటంటే కొంచెం మంది వాము మనకెందుకులే వీళ్ళతో అన్నట్లు వదిలేస్తారు. కానీ ఇమ్మాన్యుయల్ అలా చేయలేదు. ఇంకా మంచి వేలో ఎలా కామెడీ చేయాలి, మంచిగా వీళ్ళందరిని ఎలా నవ్వించాలి అంటే దాన్ని నేటివిటీగా తీసుకోలే, ఇంకా పాజిటివిటీగా మలుచుకున్నాడు. సో నాకు ఇమ్మాన్యుయల్ ఆ క్వాలిటీ అయితే నచ్చింది. మీకు ఏ క్వాలిటీ నచ్చిందో అదైతే మీరు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డీమాన్ పవన్ గురించి మాట్లాడుకుందామండి. డీమాన్ పవన్ లాంటి కూతురో కొడుకో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటాడు. ఎందుకంటే డీమాన్ పవన్ చెప్పాడు కదా, పేరెంట్స్ని అట్లా ఏమంటారు చూసుకుందాం అనుకుంటున్నా కానీ మంచిగా చూసుకోలేకపోతున్నా అని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ సిచ్యువేషన్ మ్యాక్స్ ఒకళ్ళు ఉంటారండి. ఏంటంటే వాళ్ళకి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళని మంచిగా ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఉంటుంది, ఫినాన్షియల్గా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అనిపిస్తుంది. బట్ మనం సెటిల్ అవ్వలేక ఇంకా అదే పేరెంట్స్ మీద మనం వాళ్ళని చూసుకోవాలన్న థాట్ ఉన్నా సరే, మనకి చూసుకోవాలన్న ఇష్టం ఉన్నా సరే, మనం సెటిల్ అవ్వకపోవడం కారణంగా మనం ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనే ఆలోచన అనేది ఉంటుంది చూడండి. నరకం అన్నమాట అసలు. ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది ఇదే. ఎంత బాగా పేరెంట్స్ని చూసుకోవాలని అనుకున్నా మనం సెటిల్ అవ్వక ఆ బాధ ఉంటుంది చూడండి, ఎవరికి చెప్పుకోలేము కూడా. ఎగ్జాక్ట్గా డీమాన్ పవన్ సిచ్యువేషన్ కూడా అదే బాధ. నేను సెటిల్ అవ్వలేదు, నా పేరెంట్స్ని నేను చూసుకోవాల్సింది పోయి ఇంకా నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నా అనే బాధ. అలానే బాధపడుతూ ఆడే ఆగిపోకుండా ఆ బాధలో గురించి ఆ బాధలో నుంచి కూడా ఓవర్కమ్ అయ్యి చిన్నగా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ నెక్స్ట్ ఏమంటారు తనని సీరియల్ ఆడిషన్ కని పిలిచి 7 months ఓకే అని చెప్పి 7 months వెయిట్ చేయించిన ఇంకా నా పరిస్థితి బాగాలేదని ఆలోచించి కొంచెం ఏడ్చానని చెప్పాడు కానీ బాధపడ్డాడు. నేను ఇంతేనేమో అని బాధపడ్డాను అన్నాడు కానీ మళ్ళీ అదే బాధలో ఆగిపోలేదు, మళ్ళీ బిగ్ బాస్కి ట్రై చేశాడు. అలా తను ఆ బాధలో ఆగిపోయి ఉంటే ఈరోజు డీమాన్ పవన్ అనేవాడు మనకు కనిపించకపోయేవాడు. అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మనకి డీమాన్ పవన్ అనేవాడు కనిపించకపోయేవాడు. కానీ తనకి అలా ఛాన్స్లు వచ్చి చేయి జారిపోతున్నా సరే కొంచెం మంది ఏమంటారు, ఇప్పుడు అది ఫస్ట్ ఛాన్స్ వచ్చింది చేయి జారిపోయింది, నెక్స్ట్ ఛాన్స్ వచ్చింది మళ్ళీ చేయి జారిపోయింది, ఇప్పుడు మూడోది అప్లోడ్ చేయాలంటే కొంచెం మందికి భయం వేసిద్ది. ఎందుకులే మన రాత్రి అంతా మనకు వస్తుందా చస్తుందా అన్నట్లు ఫీల్ అవుతాము. కానీ డీమాన్ పవన్ అలా అనుకోకుండా బిగ్ బాస్ ఆడిషన్కి ట్రై చేశాడు, సెలెక్ట్ అయ్యాడు, అగ్ని పరీక్ష దాకా వచ్చాడు, అగ్ని పరీక్షలో అందరికీ టఫ్ ఇచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు, బిగ్ బాస్కి వచ్చాడు, 2 times క్యాప్టెన్ అయ్యాడు, ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడు. సో ఇది గెలుపు అంటే, ఇలా లైఫ్ని సెట్ చేసుకునే విధానం అంటే. తనకి ఎక్కడ బాధ వచ్చినా అక్కడైతే ఆగిపోలేదు, ఆ బాధ పడుతూనే ఉన్నాడు, ముందుకు ఓవర్కమ్ అవుతూనే ఉన్నాడు. సో మన బాధ అనేది మన ఎదుగుదలని ఆపకూడదు, ఇంకా పెంచాలి. మన ఎదుగుదలని పెంచాలి. మనం బాధపడుతున్నామంటే రేపు ఈ బాధ మనకు ఉండకూడదు అనే ఆలోచనని మనకు రప్పించాలి. కానీ ఇదే బాధ మళ్ళీ రేపు పడాలి అని సైలెంట్గా అట్లే కూర్చుంటే ఇదే బాధ మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది. అదైతే ఈరోజు బాధపడుతూ కొంచెం ఇంకా ఒకే బాధ ఉంటుంది ఒక సైడ్, కానీ ఇంకా గ్రో అప్ అవడానికి మనం ఆలోచిస్తూ ఉండాలి. సో అలా గ్రో అప్ అవుతూ ఉంటే ఈ బాధ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. అది నాకు డీమాన్ పవన్లో నచ్చింది. చాలా అంటే చాలా బాగా గ్రో అప్ అవుతూ వచ్చాడు. మీకు డీమాన్ పవన్లో ఏ క్వాలిటీ అంటే నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ పడాల. కళ్యాణ్కి 8 years ఉన్నప్పుడే బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని ఆశపడ్డాను అని చెప్పాడు. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల పేరెంట్స్తో సరిగ్గా ఉండలేక తన హాస్టల్లో చదువుకొని నెక్స్ట్ ఆర్మీ వచ్చింది, ఆర్మీలో జాయిన్ అయ్యానని చెప్పాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు, కానీ ఆర్మీకి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు. కేవలం ఓకే అంటే కొంచెం మందికి ఇలా లక్ ఫేవర్ చేస్తుంది, బిగ్ బాస్ కామనర్స్ని అలవ్ చేస్తున్నారు అనే మెసేజ్ చూసి అప్లై చేశాడు. కొంచెం మందికి ఇలా కూడా కలిసి వస్తుంది. సో అప్లై చేశాడు. నెక్స్ట్
ఇప్పుడు ఆడిషన్కి వచ్చాడు, సెలెక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు విన్నర్ రన్నర్ రేస్లో ఉన్నాడు అనమాట కళ్యాణ్. మనం కొంచెం ఏదైనా గట్టిగా అనుకుంటే ఒకసారి, అంటే మనం ఆ వైపు వెళ్ళకపోయినా సరే గట్టిగా అనుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది కదా. అది నాకు ఫిదా మూవీలు అంటారు కదా, గట్టిగా అనుకో అయిపోతుందిలే అని. సో కళ్యాణ్ అసలు ఆ స్ట్రీమ్లో లేడు ప్రజెంట్. ఆ స్ట్రీమ్లో లేకపోయినా సరే వేరే ఏదో స్ట్రీమ్లో ఉన్నాడు, పోయి వర్క్ చేసుకుంటూ సోల్జర్ లాగా. ఈ స్ట్రీమ్లో లేకపోయినా సరే ఒక ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అన్నట్లు పెట్టాడు, సెలెక్ట్ అయ్యాడు, కలిసి వచ్చింది. కలిసి అంటే కలిసి రావడం కాదులే, మొత్తం లక్కుతో పాటు తన హార్డ్ వర్క్ కూడా ఉంది. సో అయ్యాడు, బిగ్ బాస్లోకి వెళ్ళిపోయాడు. సో అనుకుంటే అయిపోతుంది అంటారు చూడు, కళ్యాణ్ విషయంలో నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇంకా అట్లా మనకు కూడా ఏదైనా పెద్ద కోరిక ఉందనుకోండి, దానికోసమే కూర్చోకుండా మనకి ఫస్ట్ మన లైఫ్లో సెట్ అయ్యే విధానం చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ దానికోసం మనం కోరుకుంటుంటే ఏదో ఒక టైంలో మనకి ఆ లక్ అనేది ఫేవర్ చేయొచ్చు, మనం వెళ్ళిపోవచ్చు. మన హార్డ్ వర్క్ చూసి కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో కళ్యాణ్లో అయితే నాకు అది నచ్చింది చాలా. ఇక్కడికి వచ్చాక కూడా కామ్ అండ్ కంపోజ్డ్గా, చాలా బాగా డిసిప్లైన్డ్గా, చాలా మంచి మేనర్లో ఉన్నాడు కళ్యాణ్. ఒక 2-3 వీక్స్ తడబడినా సరే నెక్స్ట్ విన్నర్ మెటీరియల్ అనిపించాడు. క్యాప్టెన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎరగదీశాడు. సో కళ్యాణ్లో నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు కళ్యాణ్లో ఏ క్వాలిటీస్ నచ్చాయో ఏంటో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, తనుజ పుట్టస్వామి. తనుజ గురించి చెప్తున్నా. తనుజ ఒక గారెల పట్టి వాళ్ళ నాన్నకి, యువరాణి. అప్పటి వరకు ఎప్పుడైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పోతా అని చెప్పిందో వాళ్ళ నాన్న నచ్చలేదు, పెళ్లి చేస్తా అని చెప్పాడు. బట్ వాళ్ళ నాన్న మాట కాదని ఈ పిల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. తను ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ నాన్న యువరాణి అనుకున్న పదాన్ని తీసేసి తనకి శత్రువుగా చూడడం మొదలుపెట్టాడు. ఇంకా మాట్లాడడం మానేశాడు. ఒక అమ్మాయికి ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అండి అది. నాన్నకి అప్పుడు మనమే ప్రపంచం, ఇప్పుడు మనల్ని నాన్న పట్టించుకొని కూడా పట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో తనుజ అంత ఫేస్ చేసింది. అలా ఫేస్ చేస్తూ కూడా చాలా మంచి సో తనుజ చాలా మంచి పేరు, అంటే చాలా మంచి పేరు సంపాదించుకుందనమాట. నాకు తను ఒకవేళ వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా సరే వచ్చి మంచి ఫ్యాన్స్ని సంపాదించుకుంది ఈ ఇండస్ట్రీలో, మంచి ఆడియన్స్ని సంపాదించుకుంది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎంత బాగుంటుంది అంటే ఎంత పద్ధతిగా, ఎంత నీట్గా వేసుకుంటుంది. ప్రతిదీ ఓకే, ఏడుస్తుంది, ఏడుపు కామన్. అంత బాధ ఉన్నప్పుడు మనసులో ఎవరికైనా ఏడుపుంటూనే ఉంటుంది, బాధ ఉంటూనే ఉంటుంది. సడన్గా స్మైల్ రావాలంటే రాదు. సో నేను దీనికైతే ఏం చేయలేను. కానీ వాళ్ళని అంత బాగా చూసుకునే వాళ్ళకి శత్రువు అయినా సరే బయటకు వచ్చి నిలబడి ఈరోజు మన ముందుకు వచ్చిందంటే చాలా అంటే చాలా గ్రేట్ అసలు తనుజ. ఒక అమ్మాయి ఏదైనా కళల గురించి అట్లా చేసుకోవాలన్నా, ఒకవేళ వాళ్ళ డాడీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఈవిడొచ్చి, కానీ లూజ్ అయితే ఒకవేళ తను గెలవలేకపోతే ఈ ఇండస్ట్రీలో బాధపడాల్సి వచ్చేదే, కానీ తను నించుంది, గట్టిగా కష్టపడింది, ఆడింది. ఇప్పుడు బిగ్ బాస్కి కూడా వచ్చింది. ప్రతి దాంట్లో ఎందులో పోయినా ఆవిడ సక్సెస్ అవుతూనే వస్తుంది. ప్రతిదీ ఒక క్వాలిటీస్ తనలో చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక ఏడుపు, ఓవర్ థింకింగ్ తప్ప. కానీ ఒక అమ్మాయి అంతా ఫేస్ చేసేటప్పుడు మ్యాక్స్ ఏడుపు అండ్ ఓవర్ థింకింగ్, క్రయింగ్ అండ్ ఓవర్ థింకింగ్ అనేది చాలా అంటే చాలా కామన్. బట్ అలా ఏడుస్తూ కూడా ఆవిడ ఎక్కడ గివప్ చేయాలో, ఏడ్చుకుంటూ అట్లే కూర్చోలా. వాళ్ళ డాడీ వద్దనే సరే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. తను సీరియల్ చాలా టాప్ మంచి పొజిషన్లో ఉన్న సీరియల్, టాప్ నెంబర్ 1 సీరియల్లో నటించింది. నెక్స్ట్ మంచి వంటల దాంట్లో నటించింది. వంటలు కూడా సూపర్ చేస్తుంది ఆ పిల్ల. అమ్మాయిలకు ఉండే లక్షణాలు అంటారు కదా, నాకు అది లేదనుకోండి. సో ఆవిడ వంటలు కూడా చాలా బాగా చేస్తారు. మొన్న కుక్ విత్ జాతిరత్నాల్లో వచ్చారు కదా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ షోకి చాలా అంటే చాలా బాగా ఆడింది. విన్నర్ అయ్యే పొజిషన్లో ఉంది ఇప్పుడు. విన్నర్ ఆర్ రన్నర్ వాళ్ళ మధ్య పోటీలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంత ఒక అమ్మాయి సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినా, తలక్రిందులైనా సరే తనంతా మంచిగా, అంత బాగా నేను కష్టపడాలి, నేను గెలవాలి అనే తపనతో ఆడుతుందంటే చాలా మంచి విషయం అబ్బాయి ఇది. అసలు అంత కృంగిపోతున్నా కూడా మళ్ళీ లేచి ఆడుతుంది, మళ్ళీ ఎంత పడిపోతున్నా కూడా లేచి గెలుస్తుంది. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు, వాళ్ళ నాన్న సపోర్ట్ లేదు అని తెలిసిన వాళ్ళ నాన్న గురించి బాధపడుతూ కూడా ఆ బాధ కనిపించకుండా ఈడ ఆడుతుంది చూడండి. హ్యాట్స్ అంటే హ్యాట్స్. సో నాకు తనుజాలో పర్టికులర్గా పర్సనల్గా ఈ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. మీకేం నచ్చిందో తనుజాలో మీరు కూడా కామెంట్ చేయండి. మేబీ హేటర్స్కి కూడా ఇది నచ్చుతుంది. ఎందుకంటే తను సక్సెస్ అయింది కదా వచ్చి, అంటే ఒక
పేరెంట్స్ సపోర్ట్‌తో బయటికి రావడం వేరు. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా బయటికి రావడం వేరు. అలా వచ్చి సక్సెస్ అవ్వడం గూడా వేరు. సో, తనుజ అది సక్సెస్ చేసి చూయించింది. సో, ప్రతి ఒక్కళ్ళకి ఈ క్వాలిటీ అయితే తనుజలో నచ్చుతదే అని నాకనిపిస్తుంది. నాకైతే పర్సనల్‌గా ఈ క్వాలిటీ తనలో చాలా నచ్చింది. చాలా ఇన్స్పిరేషనల్‌గా తీసుకోవాల్సిన క్వాలిటీ గూడా ఇది. సో, నాకైతే ఈ టాప్ 5 మెంబర్స్‌లో ఇవి మంచిగా అనిపిచ్చాయి. చాలా మెచ్యూర్డ్ ఆలోచనలు అనిపిచ్చాయి. నాకు గూడా వీటన్నిటిని నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే నా లైఫ్ ఎక్కడో ఉంటది అని అనిపిస్తుంది. అంటే మనకి ఏ సిట్యుయేషన్స్ కలిసి రాకపోయినా సరే, ఉన్న దాంట్లో మనం సర్దుకుంటూ, ఉన్న దాంట్లో మనం ఎలా పైకెళ్ళాలి, ఇంకొంచెం ఎలా అని ఇలా ఆలోచించుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనల్ని వరిస్తది అని నాకు ఈ 5గురి టాప్ 5 జీవితాలు చూడడం ద్వారా నాకనిపిచ్చింది. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు నాకనిపిచ్చింది. వాళ్ళ జీవిత ప్రయాణం ఉన్నప్పుడు నాకనిపిచ్చింది. వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకైతే అనిపిచ్చింది. సో, మీకెలా అనిపిచ్చిందో మీరు గూడా కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలంటే ప్లీజ్ పూర్తిగా ఫాలో చేయండి. మన అప్డేట్స్ కోసం మనల్ని ఛానల్‌ని ఫాలో చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ అయితే కొంచెం మందికి సజెస్ట్ అవుతది. మన వీడియో అయితే కొంచెం మందికి సజెస్ట్ అవుతది. వాళ్ళు గూడా మన వీడియో చూసే ఛాన్స్ ఉంటది. సో, మనకి వ్యూస్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటది. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మాత్రం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగనే కామెంట్ చేయండి. మీకు ఎవరిని ఇన్స్పిరేషనల్‌గా తీసుకోవాలనిపించింది? ఏంటి రీజను? ఎవరి థాట్స్ నచ్చాయి మీకు? ఎవరి గేమ్ విధానం నచ్చింది? సో, ఇవన్నీ అయితే మీరు కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. నెక్స్ట్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు ఏ వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వరూప.